హలో అండి. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో ఈ సంవత్సరం మేము ఏమేమి నోములు నోముకున్నామో చూపించబోతున్నాను. ముందుగా మేము మార్నింగ్ లేచి ఇలా రంగురంగుల ముగ్గులు వేశాము. తర్వాత నోములన్నీ రెడీ పెట్టుకొని పాలు పొంగించాము. నువ్వు తట్టు అది వేయాలన్నీ బియ్యం ఉప్పు అవన్నీ పాలు పొంగగానే మా అత్తయ్య మేము నోములు నోముకున్నామండి. ఇది నోములు నోముకున్నాక తీసిన వీడియో. ఇవి మా అత్తగారి నోములు. గౌరమ్మ, నువ్వులుండలు, పసుపు కుంకుమ మరియు 13 గిన్నెల్లో 13 గాజులు. ఇది పంచరామాల నోము. 5 గిన్నెలు తీసుకొని ఒక్కొక్క గిన్నెలో ఒక శివలింగము, విభూదుండ, ఒక రుద్రాక్ష, పసుపు కుంకుమ మరియు నైవేద్యం కోసము చక్కెర మరియు రవ్వ పెట్టాము. ఇక్కడ బొమ్మ పెట్టాం కదండి. ఈ బొమ్మకి ముందుగా 5 నువ్వులుండలు నోమించాక మేము నోముకుంటాము. ఇవి మా తోడికోడల నోములండి. మా అక్కయ్య ద్వాదశ జ్యోతిర్లింగాల నోము, పంచపాండవుల నోము, లవకుశుల నోము, అమ్మమ్మకు అరిసెలు, తాతకు తాంబూలము మరియు పెద్దమ్మకు పేనీలు, చిన్నమ్మకు చిటిమిళ్ళు మరియు 108 ఎలక పండ్లు మరియు 108 విభూతుండలు నోముకున్నారు. ఇవి నేను నోముకున్న నోములండి. భోజనము తల్లెలు, 13 రకాల ఒత్తులు, రథసప్తమి నోము మరియు 13 రకముల నోములు. 13 రకముల నోము అంటే ఒకే ప్లేట్లో 13 రకాల పండ్లు, పువ్వులు అట్లా 13 పెట్టి అమ్మగారికి బట్టలు పెట్టి ఇవ్వాలి. మా పిల్లలు పెన్సిల్స్ మరియు కీ చైన్స్ నోముకున్నారండి. మరియు మా అక్క మూలగౌరి నోము కూడా నోముకుంది అండి. ఇది ఈశాన్య మూలలో పెట్టి నోముకోవాలి. అందుకే ఇది ఇలా ఈశాన్య మూలకు అరేంజ్ చేసాము. ఒక గిన్నెలో కిలోంబావు పసుపు మరియు కొంచెం కుంకుమ పెట్టి నోముకోవాలి. ఈ నోము తల్లి గారికి బట్టలు పెట్టి ఇవ్వాలి.